యాకూబ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. జనసేన నుంచి ఒక డిమాండ్ వినిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ ఉన్న మాకు ఇబ్బంది ఏం లేదు, బట్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చూడాలన్నది మా కోరిక అన్నది. అఫ్ కోర్స్ అందరూ కోరుకునేటువంటి కోరికే, ఏ నాయకుడైనా కానీ వాళ్ళ అధినాయకుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎన్నికలకు ముందు చేసుకున్నటువంటి ఒప్పందాల ప్రకారం ఒక ముఖ్యమంత్రి ఉంటే ఒకడే డిప్యూటీ సీఎంగా ఉండాలన్నది. అండ్ ఈ తర్వాత కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం, లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదు, హోమ్ మినిస్ట్రీ నా చేతుల్లో లేదు, నేనేం చేయలేనటువంటి ఒక నిస్సహాయతను పవన్ కళ్యాణ్ వ్యక్తం చేయడం జరిగింది. అది కూడా రాజకీయాల్లో పెద్ద చర్చ జరిగింది. ఈవెన్ ఇదే అంశం వైసీపీకి చాలా ఆయుధంగా మారింది. బట్ ఇప్పటి వరకు కూడా డిప్యూటీ సీఎంగా లోకేష్ ఉండాలన్నటువంటి అంశాన్ని జనసేన కూటమి కానీ అధికారికంగా ముఖ్యమంత్రి ముందే మాట్లాడితే ముఖ్యమంత్రి కానీ దానిపైన మౌనంగానే ఉన్నారు. బీజేపీ వర్గాలు దీనిపైన ఏమంటున్నాయి? ఎందుకంటే కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ నిర్ణయం లేనిదే కేంద్రానికి పవన్ కళ్యాణ్ చాలా దగ్గరగా ఉంటారు. మనకు తెలుసు, చిరంజీవి కూడా ఈ మధ్యలో ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పక్కనే ఉన్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఏదో దేశవ్యాప్తంగా పెద్ద హోదా ఏదో చిరంజీవికి రాబోతోందన్నది కూడా వినిపిస్తోంది. బీజేపీ వర్గాల నుంచి ఏమంటున్నారు, ఏంటి లీక్స్ వస్తున్నాయి? శ్రీకాంత్, మనం ప్రస్తుత రాజకీయ పరిణామాలు కొన్ని రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బీజేపీ ఏపీపై ఒక కన్ను పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల నుండి ఓ పక్కన విశాఖ స్టీల్ కర్మాగారమే కానివ్వండి, అదేవిధంగా స్టేట్ లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చాలా వరకు పెద్ద ఎత్తున పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పరిస్థితి. అయితే మరో పక్కన ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుల గురించి ఇప్పటికే చర్చ అయితే సాగుతున్న పరిస్థితి. అయితే మరో పక్కన టీడీపీ అదేవిధంగా జనసేన బీజేపీ కలిసి ఒక ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఏపీని ఒక పట్టు సాధించేందుకు గ్రౌండ్ లెవెల్ నుంచి ఖచ్చితంగా బీజేపీ పూర్తి స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇదే నిన్న అమిత్ షా వచ్చినప్పుడు కూడా రాష్ట్ర నాయకులతో కూడా సమావేశం అయ్యారు. సుమారుగా 20 నిమిషాల పాటు అమిత్ షా మాట్లాడడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి చాలా వరకు బీజేపీ సహాయం చేస్తుంది. ఈ సహాయ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అదేవిధంగా రాబోయే ఎన్నికలకు కూడా ఇది పూర్తి స్థాయిలో ఒక మోటివేషన్ తీసుకొచ్చే విధంగా చెప్పాలి, ప్రజలకు చెప్పే విధంగా ఉండాలి అని కూడా అమిత్ షా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్రం మీద తమ పట్టు సాధించుకునేందుకు పూర్తిగా బీజేపీ సన్నిహితం అయింది అని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా ఏపీలో ముఖ్యంగా తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా బీజేపీ పట్టు తెచ్చుకునేందుకు ఒక గట్టి ప్రయత్నం అయితే చేస్తుంది. మరో పక్కన ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా బీజేపీ చట్టాపట్టాలు వేసుకుని ఎక్కువగా తిరగటం, అది కూడా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళినప్పుడు అలా అక్కడ ఉన్న కీలక నేతలను కలవడం, అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి పవన్ కళ్యాణ్ అక్కడ మాట్లాడడం, అక్కడి నుంచి అది సానుకూలమైన వాతావరణంతో మళ్ళీ తిరిగి రావడంతో పూర్తిగా జనసేనలో ఒక ఉత్సాహవంతమైన వాతావరణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇది కొంతవరకు టీడీపీకి ఇబ్బందికరంగా ఉంది అని కూడా ఒక ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది నాయకులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ లోకేష్ ని ఇప్పుడు ఈ విధంగా, అంటే గతంలో కూడా లోకేష్ పూర్తి స్థాయిలో పట్టు సాధించుకునేందుకు గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక ప్రయత్నం అయితే చేశారు. అదే క్రమంలో ప్రస్తుతం కూడా డిప్యూటీ సీఎం గా లోకేష్ ఉంటే పూర్తి స్థాయిలో కొంత పట్టు. ఇంకొక కోణం కూడా కనిపిస్తోంది ఇక్కడ నాకు. ఒకవైపు మీరు చెప్తున్నారు జనసేన నాయకులతో భారతీయ జనతా పార్టీ చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అన్న పాయింట్ ఒకటి. చిరంజీవితో చాలా దగ్గర సాన్నిహిత్యం మెయింటైన్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం, ఏకంగా ప్రధానమంత్రి పక్కనే ఉంటున్నారంటే ఇది చిన్న విషయం ఏమి కాదు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏంది, ఒక మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. ఈ అంశం ఒకటైతే గనక తెలుగుదేశం పార్టీ ఏమైనా అభద్రతా భావంలోకి వెళ్తోందా అన్నటువంటి ప్రశ్న ఈరోజు ప్రధానంగా మీరు తీసుకొస్తున్నటువంటి అంశం ఆఫ్కోర్స్ రాజకీయాల్లో ఉంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ బలంతోటే అక్కడ కేంద్ర ప్రభుత్వం నిలబడ్డదన్నది మనం ప్రధానంగా చర్చించుకోవాలి. చంద్రబాబు నాయుడు బలంతో మోడీ ఈరోజు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు, నితీష్ కుమార్ ఇటు చంద్రబాబు నాయుడు. ఇంతటి చర్చలో భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి చట్టాపట్టాలు వేసుకొని తిరిగి పవన్ కళ్యాణ్కి పెద్దపీట వేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని తక్కువ చేసేటువంటి ధైర్యం చేసే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? అంటే వాస్తవంగా అలా లేకపోయినప్పటికీ ప్రస్తుతం చిరంజీవిని ముందుకు తీసుకురావడం అనేది కొంత చర్చగా అయితే ప్రస్తుతం రాజకీయ అంశాల్లో ఒక చర్చ అయితే లేపింది. ఎందుకంటే
గతంలో కూడా చిరంజీవి రాజకీయాల్లో ఉన్నారు, తర్వాత సైలెంట్ అయిపోయారు. అయితే ఇప్పుడు బీజేపీ చిరంజీవిని తీసుకొని లేదంటే బీజేపీలో ఏ విధమైన ఆయనకి ప్రాతినిధ్యం ఇస్తారు, అదే విధంగా ఆయనకి ఏ విధంగా పోస్ట్ ఇస్తారు అనేది కూడా ఒక చర్చ. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికలు వచ్చిన ఈ క్షణంలో పూర్తిగా పురంధేశ్వరి అంటే నందమూరి తారక రామారావు కూతురుగా ఇప్పటికే ఆవిడకి పేరుంది, అదే విధంగా ఇప్పుడు ఎంపీగా కూడా ఉన్నారు. కాబట్టి ఆవిడ్ని పక్కన పెట్టే ఉద్దేశం ఏమాత్రమైనా ఉంటే అటువంటి ఫేస్ వాల్యూ ఉన్న రాష్ట్రంలో ప్రజలతో మమేకమయ్యి అటువంటి ఫేస్ వాల్యూ ఉన్న వ్యక్తిని ఇంకో వ్యక్తిని తీసుకురావాల్సిన పరిస్థితి బీజేపీది. అయితే అటువంటి పరిస్థితుల్లో చిరంజీవిని ఏమైనా బయటికి తీసుకొచ్చే అవకాశం ఉందా అనేది కూడా ఒక రాజకీయమైన చర్చ అయితే వస్తుందా పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో ఇది ఎంతవరకు సాధ్యం అనేది కూడా ఇప్పటికే బీజేపీ నాయకత్వం అయితే ఒక ఆలోచనలో పడింది అని కూడా చెప్పుకోవచ్చు. ఓ పక్కన పురంధేశ్వరి, మరో పక్కన చిరంజీవి, అదేవిధంగా జనసేన పార్టీ నుండి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బీజేపీతో మమేకం అయ్యి ఉన్నారు, చంద్రబాబు కూడా మమేకం ఉన్నారు. ఇదంతా చూసుకుంటే బీజేపీ అంటే వాస్తవానికి కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళ పార్టీని ఏ విధంగా రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అది ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన మేర ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని కూడా పక్కన రాజకీయ వర్గాలు అయితే గుసగుసలు అయితే వినిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. శ్రీకాంత్, రైట్. యాకూబ్, వెల్కమ్ బ్యాక్ టు యూ. అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమంటున్నారు, వాళ్ళ మనోగతం ఏంటి, వాళ్ళు మాట్లాడిన మాటలను ఒకసారి మళ్ళీ విందాం. మాకొక కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ, తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ, ఈవేళ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గొడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముకగా నడిచాడు. ఏ పార్టీలో అన్నా సరే ఒకరోజు అటైనా ఇటైనా కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తించవలసిన అవసరం ఉంది, గుర్తించవలసిందే. లోకేష్ గారి విషయంలో అవ్వచ్చు, ఇంకొకరి విషయంలో అవ్వచ్చు, అందులో తేడా లేదు. ఆ గుర్తించని సమయంలో కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరిగింది. ఆయన గుర్తించి ఆయన ఆ స్థానంలో డిప్యూటీ సీఎం స్థానంలో కూర్చోబెట్టమని తెలుగుదేశం పార్టీ యావత్ రాష్ట్ర కార్యకర్తలు, నాయకుల యొక్క మనోభావం. ఒక పార్టీలో చర్చ జరుగుతుంది, అది వితిన్ తెలుగుదేశం పార్టీకి కుటుంబానికి సంబంధించిన విషయం. ఇది మిగిలిన పార్టీలకు సంబంధం లేదు. మనోభావాన్ని గౌరవించాలి. మనోభావాలు ఏమున్నాయి? నారా లోకేష్ నాయకత్వాన్ని డిప్యూటీ సీఎం గా ఇవ్వండి. కార్యకర్తల అభిష్టం ఏదైతే ఉందో, మనోభావం ఏదైతే ఉందో, కోరిక ఏదైతే ఉందో, కార్యకర్తల కసి ఏదైతే ఉందో అది ఉప ముఖ్యమంత్రి చేయమని ఒక ఆలోచన కార్యకర్తలు బయట పెట్టారు. దాని మీద నిర్ణయం చంద్రబాబు. మొత్తానికి తెలుగుదేశం పార్టీలో 3వ తరం నాయకుడిగా లోకేష్ ఉన్నారు. లోకేష్ను డిప్యూటీ సీఎంగా చేయాలి, డిప్యూటీ సీఎంగా చూడాలి అన్నది మా మనసులో ఉన్నటువంటి కోరిక అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు బహిరంగంగానే ముఖ్యమంత్రి ముందే మాట్లాడుతున్నటువంటి మాటలు. దానికి మద్దతుగా కూడా ఇప్పటికే చాలామంది మాట్లాడుతున్నారు, అందరూ మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టడానికే ఈరోజు లోకేష్ను బయటికి తీసుకొస్తున్నారా అన్నది ఇంకొక రకమైనటువంటి వాదన బలంగా వినిపిస్తోంది. ఇంకోవైపు జనసేన నాయకులు కోర్స్ మాకేం ఇబ్బంది లేదు, కానీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ని మేము కూడా చూడాలనుకుంటున్నాం అన్నది జనసేన నాయకులు చెప్తున్నటువంటి మాట. బట్ ఇప్పటికీ కూడా ఎవరు దీనిపైన అధికారికంగా స్పందించడం లేదు. ఐ మీన్ టు సే చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇంకా భారతీయ జనతా పార్టీ పెద్దలు ఎవరైతున్నారో. రైట్, స్వామి దగ్గరికి వెళ్దాం, న్యూస్ రూమ్కి. స్వామి, పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టడానికి అన్నది ఒక వాదన వినిపిస్తోంది. 3వ తరం నాయకుడు తెలుగుదేశం పార్టీకి అంటే ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత లోకేష్. సో భవిష్యత్తులో పార్టీని నడిపించేటువంటి నాయకుడిని ఇప్పటి నుంచే ప్రజల్లోకి తీసుకెళ్లి
పార్టీ పగ్గాలు అప్పగించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయా అన్న ప్రశ్న కూడా దీంట్లో వినిపిస్తోంది. ఇంకొకటి, చిరంజీవి ఎపిసోడ్ని కూడా మనం ఎక్కడ తక్కువగా చూడలేము. ఇందాక యాకూబ్ కూడా ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్లో అంత క్రౌడ్ పుల్లింగ్ ఉంటే భారతీయ జనతా పార్టీ పగ్గాలు తీసుకోవాలంటే అది చిరంజీవితోటే అయింది. బహుశా ఆ కోణం కూడా ఒకటి ఉండొచ్చేమో అన్నది ఆయన చెప్తున్నటువంటి అంశం. అటు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచే ఉన్నారు పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా. ఇప్పుడు చిరంజీవిని ఒకవేళ తీసుకొస్తే కనుక అప్పుడు మళ్ళీ అన్నదమ్ముల పోటీ అయితే భారతీయ జనతా పార్టీ అంత రిస్క్ తీసుకుంటుందా అన్నది ఒక ప్రశ్న ఉంటే, వాట్ నెక్స్ట్ అన్నదే దీంట్లో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రశ్న. స్వామి, ఏం చెప్పొచ్చు? అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో భవిష్యత్ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని టీడీపీ ఇలాంటి చర్చను తెరపై తీసుకొచ్చామని అనుకోవచ్చు. ఒకవైపు భారతీయ జనతా పార్టీ చిరంజీవి చరిష్మాను వాడుకోవడం కావచ్చు, ఒకవైపు జనసేన పార్టీ ద్వారా ఇప్పటికే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ సేవల్ని ఒకవైపు వినియోగిస్తూనే రానున్న రోజుల్లో భవిష్యత్తు వ్యూహం ప్రకారమే ముందుకెళ్లడం కోసం భారతీయ జనతా పార్టీ వేస్తున్న ఎత్తుగడలకు ముందుగానే టీడీపీ పార్టీ కూడా గ్రహించి తమ పార్టీని కూడా మరింత స్ట్రెంథెన్ చేసుకోవడం కోసం అందులో భాగంగానే ఇప్పుడు లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కూడా తెరపై తీసుకొచ్చారు. అందులో దీంతో పాటు గతంలో పార్టీ సంబంధించి అధికారులు తీసుకురావడం కోసం పూర్తి స్థాయిలో పనిచేసినటువంటి లోకేష్ ఒకవైపు యువగలం పాదయాత్ర కావచ్చు, వైసీపీ మీద చేసిన పోరాటం కావచ్చు, తన తండ్రికి జరిగినటువంటి అవమానం కావచ్చు, జైల్లో పెట్టిన తర్వాత జరిగినటువంటి పోరాటాలు కావచ్చు, అన్ని విషయాలపైన ఎప్పటికప్పుడు పార్టీని మొత్తం తానే సమాయత్తం చేస్తూ సమన్వయం చేస్తూ ముందుకు తీసుకెళ్లిపోతున్నారు. మొత్తం పార్టీ క్యాడర్ అంతా కూడా ఒకవైపు కీలక నేతలంతా కూడా లోకేష్ ఒకవైపు పార్టీని అంతా కూడా కోఆర్డినేషన్ చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఇటు పార్టీని ప్రభుత్వంలో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి లోకేష్ కు రానున్న రోజుల్లో మరింత ఎలివేషన్ ఇవ్వడం కోసమే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే వచ్చే నష్టమేం లేదు. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఒక ప్రభుత్వంలో 2-3 డిప్యూటీ సీఎంలు కొనసాగిన పరిస్థితులు ఉన్నాయి, 5 మంది పనిచేసిన పరిస్థితులు ఉన్నాయి. అందుకోసమే ఇప్పుడు ఆయనకు ఇస్తే కూడా వచ్చే నష్టమేం లేదని చెప్పేసి అందరూ అంటున్నారు. ఇటు జనసేన నుంచి కూడా ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే మాకు వచ్చే అభ్యంతరం ఏం లేదని కూడా వారు కూడా పరోక్షంగా మాట్లాడుతున్నారని దీనికి మరింత బలం చేకూరుస్తుంది. ఒకవైపు రానున్న రాజకీయాలు దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ కూడా పూర్తిగా దక్షిణాది పైన పూర్తిగా కొంత కాన్సన్ట్రేషన్ చేసింది. ఒకవైపు కర్ణాటకలో అధికారం కోల్పోయిన తర్వాత కొంత తెలంగాణలో అధికారం వస్తామని చెప్పి అనుకున్నారు, కొంత ఇక్కడ సాధించలేకపోయారు. దానికి తోడు ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం రూపంలో వారికి కొంత ప్రభుత్వం కొనసాగుతూ అక్కడ వారు కూడా తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఒకవైపు పురంధేశ్వరి ఉన్నారు, ఆమె కూడా నందమూరి తారక రామారావు కూతురు, ఆమె కూడా నందమూరి వంశం నుంచే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి రాజకీయ యవనికను పరిశీలిస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చిరంజీవి చరిష్మాను వినియోగించుకుంటూ గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి కొంత ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేసినటువంటి చిరంజీవి కళలు కొంత నెరవేరలేదు. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరం అయిపోయారు, సినిమాలకు తీసుకుంటూ పూర్తిగా సినిమాల ద్వారానే ఆయన ముందుకు నడుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తీసుకొచ్చి ఆయనకు రాజ్యసభ పదవి లాంటి ఒకటి ఇస్తారని చెప్పేసి కూడా కొంత బీజేపీ శ్రేణుల నుంచి కొంత లీక్లు అయితే బయటకు వస్తున్నాయి. రీసెంట్ గా వైపు సంక్రాంతి సమ్మేళన సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసం జరిగినటువంటి కార్యక్రమంలో పూర్తిగా ప్రధానమంత్రి పక్కనే చిరంజీవి వెంట ఉండి ముందుకు సాగుతున్న పట్ల కూడా చిరంజీవికి భారతీయ జనతా పార్టీ ఇంత ఇంపార్టెన్స్ తీసుకుందనేది కూడా మనతో కొంత ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ కూడా పూర్తిగా సనాతనవాదం హిందుత్వవాదంతో పాటు మాట్లాడుతున్న విషయాన్ని కూడా బీజేపీ సిద్ధాంతాన్ని మరింత బలపరిచే విధంగా ఆయన చేస్తున్న ప్రకటనలు కూడా టీడీపీ పార్టీ గమనిస్తూ ఉంది. టీడీపీ కొంత సెక్యులర్ బేస్ గా పనిచేసేటువంటి పార్టీ. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కనుక కొంత బీజేపీ సెంట్రిక్ గా వెళ్లే పరిస్థితి ఉంటే మాత్రం రానున్న రోజుల్లో తమకు జరిగే రాజకీయ నష్టాన్ని పూడ్చుకోవడంతో పాటు ఒకవైపు లోకేష్ ని మరింత రాజకీయంగా యాక్టివ్ చేయడం, ఇప్పటికే దాదాపుగా 74 ఏళ్ల వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏజ్ కూడా దృష్టిలో పెట్టుకుని ఒకవైపు లోకేష్ కి కీలక బాధ్యతలు అప్పచెప్తే పార్టీ మరింత బలపడుతుంది. రానున్న రోజులు ఈ ప్రభుత్వం కూడా సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఏదో జరగబోతోందా? రాజకీయంగా పెద్ద చేంజెస్ జరగబోతున్నాయా? లోకేష్ని డిప్యూటీ సీఎంని చేసిన తర్వాత ఒకవేళ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? ఇప్పటికే వైసీపీ జేబుల్లో మైకులు పెట్టుకుని ఎక్కడ వీలైతే అక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. కూటమిలో ఒకవేళ ఇట్లాంటి లుకలుకలు స్టార్ట్ అయితే కనుక అది వైసీపీకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది రాజకీయంగా అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఆఫ్ కోర్స్ విశ్లేషకుల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి మాట. నాగేశ్వరరావు మా ప్రతినిధి అందుబాటులో ఉన్నారు. నాగేశ్వరరావు, సో ఓవరాల్ గా చూస్తున్నాం, నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం ను చేయాలన్నది ఇదేదో లోపల వినిపిస్తున్నటువంటి మాట కాదు, ఎక్కడో పుట్టింది కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులే ముఖ్యమంత్రి ముందే మాట్లాడినటువంటి మాటలు. ఒకవైపు జనసేన, ఇంకొక వైపు లోకేష్, పవన్ కళ్యాణ్ లోకేష్ ఒకసారి మనం కంపేర్ చేస్తే 10 ఏళ్లు పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో కాదు ప్రజల్లో ఉండి పార్టీని నడిపించి డైరెక్ట్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి స్టామినా ఉన్నటువంటి వ్యక్తి. ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ క్యాడర్ని కాపాడుకుంటూ ఈ 5 ఏళ్ల కాలంలో గత 5 ఏళ్లు కూడా పార్టీని నడిపించినటువంటి వ్యక్తి, పార్టీ నడవడంలో క్రియాశీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి లోకేష్. బట్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత లోకేష్
చరిష్మా తగ్గింది, లోకేష్ పెద్దగా యాక్టివ్గా లేరు అన్నది వినిపిస్తున్నటువంటి అంశం. సో అది డౌన్ కాకుండా భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాలు దృష్టిలో పెట్టుకొని పగ్గాలు అప్పగించేందుకు వారసత్వంగా లోకేష్ని పైకి తీసుకురావడం కోసమే జరుగుతున్నటువంటి చర్చగా చూడాలా. ఒకవేళ అదే చూస్తే గనక అక్కడ చిరంజీవి, అక్కడ మోడీ, ఇక్కడ పవన్ కళ్యాణ్, అటు చంద్రబాబు నాయుడు, ఇటు లోకేష్, ఎట్లా చూడొచ్చు ఈ ఈ ఈ చదరంగాన్ని? ఏదైతే ఏపీలో ఆంధ్రప్రదేశ్ లో అయితే రాజకీయం రసవత్రంగా మారిన పరిస్థితి అయితే చూస్తున్నాం. దీనికి సంబంధించి ఏదైతే డిప్యూటీ సీఎం ను తన ఏదైతే లోకేష్ ని డిప్యూటీ సీఎం గా చేయాలని టీడీపీ నేతలు కొద్ది రోజుల నుంచి చెప్తుండటంతో ఇది పెద్ద చర్చానింశంగా మారింది. దీనికి సంబంధించి ఏదైతే కడప నేత శ్రీనివాసులు రెడ్డి, దానికి సంబంధించి ఆయన అలాగే సోమిరెడ్డి మాట్లాడతాం, అలాగే ఏదైతే మాజీ ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యే సంబంధించి కానీ ఆయన వీళ్ళందరూ ఏదైతే టీడీపీ నేతలకు సంబంధించి అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా దీనికి సంబంధించి లోకేష్ ని డిప్యూటీ సీఎం గా చేయాలి, తర్వాత అతనే ముఖ్యంగా డిప్యూటీ సీఎం కావాలి అనేది ప్రధానంగా కోరుకుంటున్నట్లుగా ఒక్కొక్కరుగా అయితే చెప్తూ వస్తున్న పరిస్థితి. ఈ యొక్క విధానం కూడా మొత్తంగా టీడీపీ నేతల్లో వరుసపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అందరూ కూడా మాటలు ఊపందుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏదైతే డిప్యూటీ సీఎం గా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్నారు. అయితే గతంలో చూసుకుంటే ఎలక్షన్ ముందు ఏదైతే కూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఎక్కిన పరిస్థితి. దీనికి సంబంధించి అప్పుడు ఎలక్షన్ అప్పుడు ఏదైతే ఎన్నికలకు ముందు ఏదైతే మాట్లాడుకున్న విధానంలో దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం ఒక్కరే పవన్ కళ్యాణ్ ఉంటారు. అయితే ఆ ఒక్కరే మన కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉంటారన్న చెప్పుకున్న పరిస్థితి కూడా ఉంది. అలా అదే విధంగా ఇప్పటి వరకు ఏదైతే 6 months 6 నెలల పాటు అలాంటి పాలనే కొనసాగింది. అయితే టీడీపీ నేతలు అయితే మాత్రం దీనికి సంబంధించి లోకేష్ యువగలం పాదయాత్రతో పార్టీని ముందుకు నడిపించారు. ఆయన ముందుండి ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆయన నెగ్గించే పనిలో అయితే నెగ్గించారన్న వాదనలు అయితే టీడీపీ నేతలు గానీ అలాగే ఎమ్మెల్యేలు మంత్రులు సైతం కూడా చెప్పిన పరిస్థితి. అయితే త్రిబుల్ ఆర్ కూడా రీసెంట్ గా ఈ విధంగా ఏదైతే డిప్యూటీ సీఎం గా నాకు కూడా లోకేష్ ని చూడాలని ఉంది అని చెప్పటం, అలాగే దానికి పెద్ద చర్చానింశమైంది. అయితే లోకేష్ కూడా అదే విధంగా దానికి సంబంధించి ఏదైతే ఎన్నికల ముందు నుంచి కూడా ఆయన నానా ఇబ్బందులు పడతారు. అప్పట్లో ఉన్న వైసీపీ అధికార పార్టీ ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడా తన నేత ఏదైతే లోకేష్ యువగలం యాత్ర రాష్ట్రం మొత్తం ఆయన తిరిగిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా ఆయన పడిన కష్టాలను దృష్టిలో పెట్టుకుని అతనికి కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనేది స్వరం అయితే పెరిగిన పరిస్థితి టీడీపీ నేతల్లో ఉంది. దానికి సంబంధించి ఇటు నుంచి చూసుకుంటే పవన్ కళ్యాణ్, జనసేన నేతలు కూడా ఒకరికొకరు కౌంటర్ ఇస్తున్న విధానం ఉన్నాయి. కౌంటర్ ఇచ్చే విధానంలోనే నాగేశ్వరరావు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా, ఇప్పటి వరకు ఫ్రెండ్లీగానే ఉంది కూటమి ప్రభుత్వం, ఇప్పటి వరకు ఫ్రెండ్లీగానే ముందుకెళ్తున్నారు, ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటున్నారు. వాటర్ తాగుతారా, కాఫీ తాగుతారా సార్ అంటూ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని పలకరించినటువంటి సందర్భాలకు ఫ్రెండ్లీ నేచర్ ఉంది. బట్ ఇంతకు ముందు ఎన్నికల ముందు చేసుకున్నటువంటి ఒప్పందం ఒకరే డిప్యూటీ సీఎం, అది జనసేన అని పవన్ కళ్యాణ్. ఒకవేళ ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నట్టు నారా లోకేష్ ని మేము డిప్యూటీ సీఎంగా చూడాలనుకుంటున్నాం అన్న తర్వాత ఏమైనా పొలిటికల్ చేంజెస్ మారతాయా? సో పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్ గా ఈ అంశాన్ని ఏమైనా మనం భవిష్యత్తులో చూసే ఛాన్స్ ఉంటాయా? సో చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి, దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగే ఛాన్సెస్ లేకపోలేదు. ఎట్లా చూడొచ్చు? ఏదైతే ఇప్పటికే ఈ యొక్క టీడీపీ నేతలు ఏదైతే ఎమ్మెల్యేలు గానీ వీళ్ళందరూ లోకేష్ డిప్యూటీ సీఎం గా రావాలని కోరుకుంటున్న విధానంలో దీనికి కౌంటర్ గా అనుకోవచ్చు. వాళ్ళ సరిదిద్దుకుని అంటే మంచిగా మాట్లాడే విధానంగా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం అయితే మనం చూసాం తిరుపతి నుంచి కిరణ్ రాయల్ అయితే కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఆయన ఏదైతే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా లోకేష్ ని తీసుకుందాం, అలాగే పవన్ కళ్యాణ్ ని సీఎం గా అయితే మాకు చూడాలని ఉండిద్ది, అలాగే వాళ్ళకి సంబంధించిన టీడీపీ నేతలకు కూడా లోకేష్ ని డిప్యూటీ సీఎం గా చూడాలనుకోవటం తప్పులేదు. అలాగే మా నేత ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన్ని సీఎం గా చూడాలని కూడా మేము అనుకుంటున్నాం. అలాగే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని కేంద్ర మంత్రిగా పంపించి ఆ విధంగా అయితే బాగుంటుంది అన్న
ఆ విధంగా అయితే కిరణ్ రాయలు మాట్లాడిన పరిస్థితి. దీనికి సంబంధించి టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ జనసేనకి సంబంధించిన సోషల్ మీడియా కానీ ఒకరికొకరం అయితే మాత్రం కొన్ని పోస్టులు అయితే చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీని మీద ఎలాంటి స్పందన లేదు. అయితే ఒక విషయం ఏంటంటే ఏదైతే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ లోకేష్ ని చూడాలన్న మాట ఏదైతే చంద్రబాబు సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు రావటం, దానికి సంబంధించి చంద్రబాబు కూడా దానికి సంబంధించి ఏమీ ఖండించకపోవటం, ఇది ఒక చర్చనాంశం అయింది. మొత్తంగా ఏదైతే లోకేష్ ని డిప్యూటీ సీఎం గా చేయాలి, లేకపోతే వారసత్వంగా ఆయన ఇంకా రానున్న రోజుల్లో ముందుకి ఆయన్నే లోకేష్ ని పార్టీకి దిక్కుగా ఉండే. వెల్కమ్ బ్యాక్ టు యూ నాగేశ్వరరావు. ఒకసారి స్టూడియోకి వెళ్దాం స్వామి దగ్గరికి. సో ఓవరాల్గా అంటే స్వామి ఇక్కడ ఒక అంశం ప్రధానంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో లోకేష్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు చంద్రబాబు తర్వాత అన్నది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి విషయం. పార్టీ పైన ఇప్పటికే లోకేష్ పట్టు సాధించారు, యోగాళం పేరుతోటి యువతను కూడా ఆకర్షించారు. సో లోకేష్ తెలుగుదేశం పార్టీ నుంచి ఎంత పనిచేశారో అటు గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ కూడా అంతే పనిచేశారు. ఇద్దరు భుజం పైన మోస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అయితే ప్రభుత్వంలో కూడా ప్రస్తుతానికి లోకేష్ కీలకంగానే ఉన్నారు. బట్ హైప్ మాత్రం పవన్ కళ్యాణ్ కుంది, అది మనం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో కొన్ని కథనాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. లోకేష్ యాక్టివ్గా ఉండకపోతే భవిష్యత్తులో హైజాక్ అయ్యేటువంటి, అంటే పొలిటికల్ హైజాక్ వేరే పార్టీ నుంచి, అఫ్కోర్స్ జనసేన, భారతీయ జనతా పార్టీ ఆ రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు, ఇట్లాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నది ప్రధానంగా ఉంది. ఆయనకు డిప్యూటీ సీఎం హోదా ఉన్నా లేకపోయినా కానీ లోకేష్ ఈజ్ ఆల్వేస్ లోకేష్. పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, పార్టీలో కీలకంగా ఉన్నారు, క్రియాశీలకంగా ఉన్నారు. బట్ ఇప్పుడే ఈ పాయింట్ ఎందుకు వస్తుంది అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. స్వామి ఎట్లా చూడొచ్చు? అంటే ప్రధానంగా జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా ఆయన అభిమానులు కావచ్చు, ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దించి మేము అధికారంలోకి వస్తామని ఒక ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించాలని పెద్ద ఎత్తున జనంలోకి వెళ్ళి క్రౌడ్ పుల్లింగ్ చేసి ప్రభుత్వం పైన వివిధ రకాల పోరాటాలు చేశారు. కానీ అనుకోని పరిస్థితుల్లో చంద్రబాబు జరిగినటువంటి విషయాల పట్ల కూడా వాళ్ళంతా కూడా ఏకమై ఒక కూటమిగా ఏర్పడి జనసేన ఒకవైపు టీడీపీ ఒకవైపు ఏకమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేసి ఆయన గద్దదించారు. ఆ తర్వాత పార్టీ చేసుకున్నటువంటి ఒప్పందం మధ్య ఏదైతే ఆ కూటమిలో జరిగినటువంటి ఒప్పందం మేరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, మరోవైపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు. గతంలో లోకేష్ కూడా ఇప్పటికీ రెండోసారి అయినా మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. 2014 తర్వాత రాష్ట్ర విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రభుత్వంలో ఆయన కూడా మంత్రిగా పనిచేశారు. ఆయనకు అనుభవం ఉంది. ఆ తర్వాత పార్టీని, ప్రభుత్వాన్ని తాను చక్కబెడుతూ ముందుకు తీసుకెళ్లారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు ఒక పార్టీ జరుగుతున్నటువంటి బాధ్యతల విషయంలో పూర్తిగా అంతా తానే పార్టీ నడిపించినటువంటి లోకేష్ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం కాకపోవడంతో కూడా ఒకవైపు టీడీపీ వర్గాల్లో కొద్దిమంది అంతా కూడా కొంత చర్చలు లేవనెత్తడం జరిగింది. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి, ఖచ్చితంగా పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, పార్టీని అంతా ఆయన నడిపిస్తున్నారు, ప్రభుత్వాన్ని పార్టీని ఏకం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి లోకేష్ కనుక ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పదవి ఇస్తే రానున్న రోజు ఆయనకు మరింత ఎలివేషన్ వస్తుంది. ఒకవైపు మాస్ గా, ఒకవైపు క్రౌడ్ పుల్లింగ్ విషయంలో కావచ్చు, మీరు అన్నట్టు మాస్ ఇమేజ్ అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పటికే అంతే స్పందన వస్తుంది. ప్రభుత్వ వ్యవహారాలు ఆయన ఎప్పటికప్పుడు చేస్తున్నటువంటి కొన్ని కామెంట్స్ కావచ్చు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో తన వద్ద హోంమంత్రిత్వ శాఖ ఉంటే కాదు ఖచ్చితంగా తాను ఇంకో రకంగా వ్యవహరించేవానని చెప్పి చేస్తున్న కామెంట్స్ కూడా కొంత ఇబ్బందికరంగా మారినాయి. ఇంకొక పాయింట్, మీరు చెప్పే మాటల్లో ఇంకొక పాయింట్ కనిపిస్తోంది స్వామి. నిజానికి రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనేటువంటి హోదా లేదు. కేబినెట్ లో సీఎం తర్వాత మంత్రులే ఉంటారు, అందరికీ తెలిసినటువంటి విషయమే. గతంలో చంద్రబాబు నాయుడు కూడా గత ప్రభుత్వంలో 2 డిప్యూటీ సీఎంలు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏకంగా 5 డిప్యూటీ సీఎంలు ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ వాళ్ళకి ఏం ప్రోటోకాల్స్ ఇవ్వలేదు ఆ టైంలో. బట్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. హీఈస్ ద పవర్ఫుల్ పర్సన్. ఆ తర్వాత అంత పవర్ఫుల్ వ్యక్తిని ఎదుర్కోవాలంటే అంత సమాన స్థాయిలో మళ్ళీ లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి అన్నటువంటి ఒక భావన పవన్ కళ్యాణ్ని ఎదుర్కోవడానికే లోకేష్ను సరి సమానమైనటువంటి పోస్ట్ ఇస్తున్నారా అన్నటువంటి ఒక వాదన కూడా దీంట్లో కనిపిస్తోంది. స్వామి ఏం చెప్పొచ్చు? అంటే ప్రధానంగా లోకేష్ ని ఎలివేట్ చేయడం కోసం, మరింతగా రానున్న రోజులు రాజకీయంగా మరింత ఆయనను చురుగ్గా ఉంచడం కోసం, ఆయనకు మరింత ఖ్యాతిని పెంచడం కోసమే టీడీపీ పార్టీ ప్రయత్నం చేసినట్టు కనబడుతుంది. ప్రధానంగా యువగలం పాదయాత్ర కావచ్చు, ఆ తర్వాత పార్టీని నిర్మాణంలో కావచ్చు, పార్టీ గ్రామ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త విషయంలో కావచ్చు, ఇప్పటికే 1 కోటి మంది సభ్యత్వాలు చేసిన విషయంలో టీడీపీ పార్టీని అంతా కూడా
లోకేష్ ఇస్తే ఈ క్రెడిట్ అంతా కూడా అని చెప్పేసి కూడా పార్టీ అంతా ప్రచారం చేస్తుంది. చంద్రబాబు వయోభారం దృష్ట్యా ఖచ్చితంగా 74 ఇయర్స్ ఆయన ఇప్పటికే ఉన్నాయి. రానున్న రోజుల్లో ఆయన వయసు రీత్యా కూడా మరిన్ని కీలక పనులు లోకేష్ గా కట్టబెట్టే అవకాశం కనబడుతుంది. ఇటు రాజకీయంగా ఎవరు శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత మిత్రులు ఉన్న ఒక నానుడిని అనుసరించి ఇప్పుడు జనసేన పార్టీ టీడీపీతో పాటు బీజేపీతో పాటు ఒక కూటమిగా కలిసి పనిచేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ కూటమి ఉంటుందా ఉండదా అని కూడా ఒక గ్యారంటీ లేదు. ఖచ్చితంగా రాజకీయాలు ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది కూడా ఎవరికి తెలియదు. పాలిటిక్స్ ఆర్ డైనమిక్స్ అనేది ఖచ్చితంగా ఉండనే ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే లోకేష్ ని ఇలాంటి పదవి ఇవ్వాలని చెప్పేసి పార్టీ నాయకత్వం చూస్తున్న డిమాండ్ గా మనం చూడవచ్చు. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. సో మొత్తానికి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్నటువంటి డిమాండ్ వెనక పవన్ కళ్యాణ్ కి ఈక్వల్ గా ఇంకొక నాయకత్వాన్ని క్రియేట్ చేయాలి, తెలుగుదేశం పార్టీ వారసత్వాన్ని బలంగా మళ్ళీ తీసుకెళ్లాలి, ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు పవన్ కళ్యాణ్ స్టార్డమ్ చూసి అన్నది ప్రధానంగా వినిపిస్తోంది. అయితే ఇప్పటివరకు ఫ్రెండ్లీగానే ఉన్నటువంటి కూటమి భవిష్యత్తులో ఈ పదవి తర్వాత ఎట్లాంటి రాజకీయ పరిణామాలు ఉండబోతున్నాయి అన్నది ఒక చర్చ చాలా తీవ్రంగా కనిపిస్తోంది. ఒకసారి హరీష్ ప్రతినిధి అందుబాటులో ఉన్నారు. హరీష్, సో డిప్యూటీ సీఎం ఇస్తే ఇవ్వాలి అన్నటువంటి కోరిక ఒకవైపు ఉంది, ఇస్తే మాకు అభ్యంతరం లేదన్నటువంటి కోరిక ఒకవైపు ఉంది. బట్ ఇస్తే జరిగేటువంటి రాజకీయ పరిణామాలను చూస్తేనే కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఏమైనా ఉండే ఛాన్స్ ఉన్నాయా అన్నది ఒక ప్రశ్న కనిపిస్తోంది. హరీష్, ఎట్లా చూడొచ్చు చివరిగా? శ్రీకాంత్, ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ప్రజెంట్ అయితే ఈ వ్యవహారం పైన టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం చాలా ఆసక్తికరంగా మారింది. ఈ చర్చ కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. చంద్రబాబు నాయుడు సమక్షంలోనే లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలన్నటువంటి ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో ఆ తర్వాత దానికి కొనసాగింపుగా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి కామెంట్స్ కనుక పరిశీలిస్తే, ఒకవైపు డిప్యూటీ సీఎంగా లోకేష్ని చేయాలి, అదేవిధంగా ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేసినా కూడా అభ్యంతరం లేదని కూడా కొంతమంది టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా తమ అభిప్రాయంగా చెప్తున్నారు. అది కూడా వ్యక్తిగత అభిప్రాయంగానే పరిగణలోకి తీసుకోవాలని కూడా వారు సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, పార్టీకి సంబంధించినటువంటి లైన్ ఉంటుంది కాబట్టి ఆ లైన్ని ఆధారంగా చేసుకుని పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు మొదలుకొని దిగువన ఉన్నటువంటి క్యాడర్ వరకు, కార్యకర్త వరకు ముందుకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి పార్టీ నిర్ణయం అనేది ఫైనల్గా ఉంటుంది. అందులో చంద్రబాబు నిర్ణయం అనేది పూర్తి స్థాయిలో శిరోధార్యంగా ఉంటుంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు నిర్ణయంతో పాటు అత్యంత కీలకమైంది బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం. ఆ నాయకత్వం 3 పార్టీలకు సంబంధించినటువంటి టీం కలిసి తీసుకునేటువంటి నిర్ణయం, కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి, కూటమి పార్టీలు తీసుకునేటువంటి నిర్ణయమే ఫైనలైజేషన్ గా ఉంటుంది. సో ఇప్పుడు డిప్యూటీ సీఎంకు సంబంధించినటువంటి చర్చ వచ్చినటువంటి నేపథ్యంలో ఎన్నికలకు ముందు కూడా జరిగినటువంటి ప్రచారం కనుక మనం పరిశీలిస్తే, డిప్యూటీ సీఎం అనేది ఎన్నికల తర్వాత వచ్చినటువంటి అంశంగా చూసుకుంటే కనుక ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేయాలి, 2.5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్కి ఇవ్వాలన్నటువంటి ఒక ప్రతిపాదన కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్. అది కూడా అప్పట్లో సంచలనమైనటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా అత్యంత సీనియర్ ఉన్నటువంటి వ్యక్తి, అత్యంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, దాదాపుగా 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ని ఆధారంగా చేసుకుని బీజేపీ నాయకత్వాన్ని కూడా పొత్తుకి ఒప్పించినటువంటి సందర్భాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్. సో ఈ ఈక్వేషన్ లో చూసుకుంటే కనుక ప్రస్తుతం ఈ అంశాలన్నీ కూడా రాజకీయ పార్టీలో కూడా ఒక రకమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తానికి అటు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలన్నటువంటి కోరిక తెలుగు తమ్ముళ్ళు ఈరోజు బయట పెట్టిన తర్వాత ఏదైనా కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయమే. ఏం జరగబోతోంది, ఒకవేళ తెలుగు తమ్ముళ్ల కోరిక ఫలిస్తే గనక రాజకీయంగా ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, జనసేన రియాక్షన్ ఎట్లా ఉండబోతోంది, భారతీయ జనతా పార్టీ రియాక్షన్ ఎట్లా ఉండబోతోంది. సో ఒక క్వశ్చన్ మార్క్తో ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది.